నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. అమరావతిలో 1000 ఎకరాలు కావాలి, బీసీల కోసం 5 డిమాండ్స్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ అధినేత. ఈయన బీసీ ధర్మదీక్ష పేరుతోటి ఒక నిరాహార దీక్ష చేపట్టారు. ఇది ఎందుకు చేపట్టారు, ఎక్కడ చేపట్టారు, దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని చూస్తే గనక దీనిని 11/4/2026 అంటే ఈ నెల 11వ తేదీన ఉదయం 10:45 ఎక్కడ ప్రారంభించారు అనంటే పూలే మండల్ భవన్ బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో చేపట్టారు. మామూలుగా అయితే ఈయన స్వస్థలం చిత్తూరు జిల్లా పొంగనూరు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం. వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం. ఈయనది కూడా అదే పొంగనూరు. అయితే మరి కార్యాలయాన్ని మాత్రం అన్ని పెద్ద పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన, వైసీపీ ఇలా ఈ పెద్ద పార్టీలన్నీ కూడా వాళ్ళ కార్యాలయాలని మంగళగిరి దగ్గర లేకపోతే అమరావతిలో ఏర్పాటు చేసుకున్నాయి కదా. అమరావతి సిఆర్డీఏ కిందకు వచ్చే ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకున్నాయి కదా. ఈయన కూడా మంగళగిరిలోనే ఏర్పాటు చేసుకున్నారు. సో ఇప్పుడు మంగళగిరిలోని తన కేంద్ర కార్యాలయంలో, తన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ దీక్షని చేపట్టారు. ఈ దీక్ష ఎందుకు చేపట్టారంటే బీసీల కోసం ఈయన 5 డిమాండ్స్ని తెర మీదకి తీసుకొచ్చారు. బీసీల అభ్యున్నతి కోసం, బీసీల బంగారు భవిష్యత్తు కోసమే నేను ఈ 5 డిమాండ్స్ని ప్రభుత్వం ముందుంచుతున్నాను. ఈ 5 డిమాండ్స్ నెరవేర్చి తీరాలి, నెరవేర్చే వరకు కూడా నేను నిరాహార దీక్షను కొనసాగిస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈయన ఈ దీక్షని చేపట్టారు కదా, దీని గురించి జనం ఏమనుకుంటున్నారో ఒక్కసారి కమెంట్స్లో చూద్దామా. ఫేస్బుక్లో ఓపెన్ చేశాను నేను. ఫేస్బుక్లో ఓపెన్ చేస్తే కామెంట్స్ ఇలా ఉన్నాయి. ఇదిగోండి, ఆయన పెట్టిన వీడియోస్ ఉంటాయి కదా ఫేస్బుక్లో, వాటి కింద ఇదిగోండి ఉన్న కామెంట్స్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపుల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పేసి, వీ విల్ డూ డిఫరెంట్ వే. ఎవరు కూడా పెద్దగా ఎస్ జై బోడే రామచంద్ర యాదవ్, ఆయన దీక్ష వర్ధిల్లాలి అన్నట్టుగా ఎక్కడా రావటం లేదు. పైగా ఇంకా చెప్పాలి అంటే సర్కాస్టిక్గా వస్తున్నాయి. మనోడికి ఆస్కార్ అవార్డు కూడా తక్కువే, మామూలుగా లేదు మనోడి నటన. కేవలం 3 రోజులకే ఇంత పెర్ఫార్మెన్సా అని చెప్పేసి పెట్టారు. ఇంకా చూడాలంటే ఇదిగోండి, శృతి మించిన నిరసన ఇది. ఇది ఎక్కడా కూడా బీసీల డిమాండ్స్ కోసం చేస్తున్న నిరసనలాగా అనిపించడం లేదు. కేవలం ఇదిగోండి చంద్రబాబు ఫోటోల మీద ఉమ్ము ఊసి మరీ చెప్పులతో కొడుతున్నారు చూసారా. ఇది కేవలం ఒక రాజకీయ ప్రేరేపిత దీక్షలాగే ఉంది తప్ప బీసీల డిమాండ్స్ కోసం చేస్తున్న దీక్షలాగా మాత్రం లేదు అని చెప్పేసి అంటున్నారు. పైగా కింద ఇదిగోండి, ఈ ఓవర్ యాక్షన్ వల్ల ఉపయోగం లేదు, ఉన్న గౌరవం పోగొట్టుకోవటం తప్ప. కుల సంఘాలు, కుల పార్టీలు అంటూ బయటకు వస్తే వద్దులేండి, బూత్ ఉంది ఆ తర్వాత, నేను చదవలేను. ఇలా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక పెద్ద డ్రామా లాగా ఉంది అని అంటున్నారే తప్ప బీసీల కోసం చేస్తున్న దీక్షలాగా ఉంది అని చెప్పేసి సామాన్య ప్రజానీకం అనుకోవటం లేదని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఇప్పుడు నేను చదివిన కమెంట్సే పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే బోడే రామచంద్ర యాదవ్ మాత్రం నేను ఇది అసలు మొత్తం బీసీల కోసమే చేస్తున్నానని చెప్పేసి అంటున్నారు. అయితే దీంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటో తెలుసా? అమరావతిలో బీసీల కోసం 1000 ఎకరాలు కేటాయించాలి, బీసీ భవన్ లాంటిది కట్టుకుంటాము, లేదా కళ్యాణ మండపాలు లాంటివి కట్టుకుంటాము, ఆడిటోరియంస్ లాంటివి కట్టుకుంటామని చెప్పేసి ఏవేవో చెప్తున్నారు. దానికోసం 1000 ఎకరాలు కేటాయించాలి అని అంటున్నారు. అయితే అసలు అమరావతి వచ్చింది కాబట్టి కదా అక్కడ అమరావతిలో బీసీల కోసం 1000 ఎకరాలు కేటాయించాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి అమరావతి కోసం ఎందుకు ఈయన నిరాహార దీక్ష చేయలేదు? 2014, 2019 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు కదా. ఆ తరువాతే కదా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అన్నారు, అమరావతి రాజధాని కాదు అని చెప్పేసి అన్నారు. మరి అప్పుడు బోడే రామచంద్ర యాదవ్ ఏం చేశారు? ఎందుకని అమరావతి కోసం నిరాహార దీక్ష చెయ్యలేదు? సరే, అమరావతి కోసం నిరాహార దీక్ష చెయ్యలేదు అనుకుందాం, కాసేపు పక్కన పెడదాం. 3 రాజధానులు అన్నాడుగా జగన్మోహన్ రెడ్డి. అమరావతి శాసన రాజధాని అన్నాడు, విశాఖ వచ్చేసి పరిపాలనా రాజధాని అన్నాడు, కర్నూలు వచ్చేసి న్యాయ రాజధాని అన్నాడు. బానే ఉంది, 3 రాజధానులు ఉంటే 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి సమాంతరంగా అని చెప్పేసి అన్నాడు. మరి బోడే రామచంద్ర యాదవ్ ఆ 3 ప్రాంతాల్లో బీసీల కోసం ఒక్కొక్క ప్రాంతంలో 1000 ఎకరాలు, 3000 ఎకరాలు కావాలని ఎందుకు అప్పుడు దీక్షకి దిగలేదు, ఇప్పుడే ఎందుకు దిగుతున్నాడు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి ఏమైనా ఆన్సర్ ఉందా బోడే రామచంద్ర యాదవ్ దగ్గర నుంచి? అప్పట్లో అమరావతి కోసం ఎందుకు దీక్ష చేయలేదు? సరే, అమరావతి కోసం దీక్ష చేయకపోయినా 3 ప్రాంతాల్లో రాజధాని పెడతానని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మరి 3 ప్రాంతాల్లో 3000 ఎకరాలు ఎందుకు అడగలేదు? ఒకవేళ అడగకపోతే పోయింది, 2023 ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి విశాఖే రాజధాని అని చెప్పేసి అన్నాడు కదా. మరి విశాఖలో 1000 ఎకరాలు ఎందుకు అడగలేదు?
కేవలం ఇప్పుడు అమరావతిలో మాత్రమే ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే బోడే రామచంద్ర యాదవ్ చేస్తోంది బీసీల కోసం ధర్మదీక్ష కాదు, ఇది ఆయన ఒక రాజకీయ నాయకుడిగా చూపించుకోవటానికి మాత్రమే చేస్తున్న డ్రామా అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇంకొక పక్క చూస్తే ఈయన బ్యాక్ ఎండ్లో ఎవరి ద్వారానో ప్రేరేపితమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అస్థిరతని చూపించటానికి ఇలా గొడవలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఇలా నిరసనలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా లేదు అని చూపించడానికి ఈయనని ఎవరో ప్రేరేపించారు, ఈయన ఎవరి కోసమో ఈ దీక్ష చేస్తున్నాడు తప్ప బీసీల కోసం చెయ్యటం లేదు అని చెప్పేసి కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. సో అయితే ఈ మాటల్ని కాస్త పక్కన పెడితే అసలు బోడే రామచంద్ర యాదవ్ ఏం డిమాండ్ చేస్తున్నాడు ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. బోడే రామచంద్ర యాదవ్ పొంగనూరుకి చెందిన వ్యక్తి అని అనుకున్నాం కదా. ఆయన రాజకీయ అరంగేట్రం ఎక్కడి నుంచి చేశారో తెలుసా? జనసేన పార్టీ నుంచి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తే ఆయనకి 16,400 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి బీసీవై పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని పెట్టుకున్నారు. ఆ పార్టీలో ఆయన మరి ఆ పార్టీకి అధ్యక్షుడు కదా, 2 చోట్ల పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి 2024 ఎన్నికల్లో పొంగనూరు నుంచి అలాగే మంగళగిరి నుంచి పోటీ చేశారు. సరే, పొంగనూరు నుంచి పోటీ చేశారంటే ఆయన సొంత నియోజకవర్గం, అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి అక్కడ పోటీ చేశారు అనుకోవచ్చు. ఎన్ని ఓట్లు వచ్చాయి అక్కడ? 4,559 ఓట్లు వచ్చాయి. చాలా 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 తక్కువ ఓట్లు. అక్కడ పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థికి అలాగే వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎంతో తెలుసా? ఒక్కొక్కరికి 1,00,000కి దగ్గరలోకి వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్య ఓటమికి తేడా ఎంతో తెలుసా? 5,000 ఓట్లు, 5,000 పైచిలుకు ఓట్లు మాత్రమే. అంటే ఇదిగోండి, ఆ దగ్గరగా 5,000 ఓట్లని ఈయనే దక్కించుకున్నారు, రామచంద్ర యాదవ్కే వచ్చాయి. కాబట్టి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈయన అసలు పోటీ చేసిందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గెలిపించడానికేమో అనే అనుమానంతో చూడాలి. ఇక్కడ అందరూ కూడా అప్పుడు అదే అనుకున్నారు. ఈయన గనక పోటీలోకి దిగకుండా ఉండింటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థే గెలిచేవాడు అని చెప్పేసి, ఈయనే కావాలని ఓట్లు చీల్చాడు అని చెప్పేసి కూడా అనుకున్నారు. ఇకపోతే ఈయన ఈ పార్టీని పెట్టి పార్టీని మెయింటైన్ చేస్తున్నారు కదా. ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే ఎంత కష్టం. వైసీపీలో నుంచి బయటకు వచ్చేసిన విజయసాయిరెడ్డే చెప్పారు, రాజకీయ పార్టీని నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, నేను ఏ రాజకీయ పార్టీ పెట్టబోవటం లేదు అని చెప్పేసి. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. షర్మిల ఎందుకు తన పార్టీని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదో ఉంది, వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి చక్కగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి ఏపీకి వచ్చారు? సో పార్టీని నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అని అర్థం చేసుకోవాలి. కానీ బోడే రామచంద్ర యాదవ్ మాత్రం ఒక పార్టీని, రాజకీయ పార్టీని నడుపుతున్నారు. 5 ఏళ్ల నుంచో 4 ఏళ్ల నుంచో నడుపుతున్నారు. మీకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, మీ సోర్స్ ఏంటంటే నేను బిజినెస్ చేస్తున్నాను అంటారు. కానీ అది ఏం బిజినెస్ అని అంటే మాత్రం క్లియర్గా చెప్పరు. అది ఆయన స్పెషాలిటీ. ఇకపోతే ఆయన చేసిన 5 డిమాండ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మొదటిది బీసీ రక్షణ చట్టం. ఈయన అడిగేదేంటి ఇప్పుడు? ఈయన డిమాండ్ చేసేదేంటి ఇప్పుడు? అసలు ఆల్రెడీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. బీసీ రక్షణ చట్టం అంటే ఏంటంటే మామూలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు పెట్టే అవకాశం ఉంటుంది కదా, దానికి సంబంధించి. అలాగే బీసీలకు కూడా, బీసీలను ఎవరైనా కులం పేరుతోటి తిడితే, కులం పేరుతోటి దూషిస్తే వాళ్ళు వెళ్ళి పోలీసులు కేసు పెట్టొచ్చు. ఎటువంటి బెయిల్ కూడా రాదు, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. సో కాబట్టి బీసీల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చంద్రబాబు ఏనాడో చెప్పారు. ఇప్పుడు డిమాండ్ చేయడం ఏంటినా? నాన్ సెన్స్ అని అంటున్నారు జనం. సో ఇది లేచిపోయింది, తీసేద్దాం. అలాగే అమరావతిలో 1000 ఎకరాలు కావాలి అని అంటున్నారు. డిమాండ్ ఏమైనా సహేతుకంగా ఉందా? అమరావతి కులాలకి రాజధాని కాదు, రాష్ట్రానికి రాజధాని. ఇక్కడ కులాలకి ల్యాండ్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రజల్లో నుంచి వస్తున్న మాట. కాబట్టి ఈయన దీక్షలోని రెండవది కూడా హామ్ ఫట్ అయిపోయింది అంటున్నారు. ఎక్కడా కూడా దాన్ని ప్రజలెవ్వరూ కూడా, అంటే ఇతర పార్టీలో ఉన్న బీసీలు కూడా సమర్థించరు అని చెప్పేసి మనకి వినిపిస్తున్న మాట. ఇక చూస్తే సమగ్ర కులగణన జరిపించాలి అంటున్నారు. మంచిదే, మంచి డిమాండే. కానీ ఇవాళ మీరు అడగటం ఏంటి? ఎప్పటి నుంచో ఈ డిమాండ్ తెర మీద ఉంది. ఇవాళ మీరు కొత్తగా వచ్చి సమగ్ర కులగణన చెయ్యాలి అని చెప్పేసి మీరే ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టు క్రెడిట్ అంతా మీరే తీసుకుంటారేంటి అని చెప్పేసి కూడా ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజలు అడుగుతున్నారు బీసీవై పార్టీ అధినేతని. దానికి ఆయన సమాధానం చెప్పాలి. కులగణన జరగాలి, సమగ్ర కులగణన జరిగి తీరాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్.
ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఈయన డిమాండ్ చేసినా జరుగుతుంది, చేయకపోయినా జరుగుతుంది. సో కాబట్టి ఈ థర్డ్ వన్ కూడా వేస్ట్ అని అర్థమైపోతుంది. ఈయన దీక్ష చేయటం, దానికోసం ఈయన దీక్ష చేయటం అనేది వేస్ట్ అని అర్థమవుతుంది. ఇది వేస్ట్ కాదు సుమండి. మళ్ళీ దానికి వ్యతిరేకంగా పెడర్థాలు తీసి కామెంట్స్ పెట్టకండి దయచేసి. ఇక బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇదొక్కటి కాస్త మంచిది డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే ఆల్రెడీ అనేక కార్పొరేషన్లు, అనేక కులాలకి సంబంధించిన కార్పొరేషన్లు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది, కాపు కార్పొరేషన్ ఉంది. కానీ దేంట్లోనూ డబ్బులు లేవు. ఎందుకంటే ప్రభుత్వాల దగ్గరే డబ్బులు లేవు కాబట్టి. ఇది కేవలం కూటమి సర్కార్ అధికారంలో ఉందని చెప్పడం కాదు డబ్బులు లేవని. ఏ పార్టీ అధికారంలో ఉన్నా డబ్బులు లేవు. వైసీపీ ఉన్నప్పుడు కూడా అధికారంలో ఈ కార్పొరేషన్లకి నిధులు ఇవ్వడానికి డబ్బులు లేకే వదిలేసి ఊరుకున్నారు. కొత్తగా ఈయనొచ్చి మళ్ళీ కార్పొరేషన్ ఇవ్వాలండి. కార్పొరేషన్ ఇప్పుడు ఇవ్వటం ఏంటి, ఎప్పటి నుంచో ఉంది. బీసీ కార్పొరేషన్కి డబ్బులు, ఏ కార్పొరేషన్కైనా డబ్బులు లేకే ఆగారు. ఇందులో ఆయన డిమాండ్ చేసేది ఏముందో నాకు అర్థం కాలేదు. అయితే ఇక లాస్ట్ వన్ చూద్దాం. ఇది కూడా ఎగిరిపోయింది కాబట్టి లాస్ట్ వన్ చూస్తే విద్య, ఉద్యోగాలు, చట్టసభలు, స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్ కావాలి. మంచిదే. బీసీల కోసం ఇదొక్కటి మంచి డిమాండ్ ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఈ డిమాండ్ కూడా పాతదే. ఆయన ఎక్కడో న్యూస్ పేపర్లో ఏరుకొని మరీ వెతుక్కొని మరీ తెచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ 5 డిమాండ్స్ అనే దాంట్లో పెట్టారు. నిజానికి చూస్తే ఇది ఇప్పటిది కాదు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటిది. ఆయనే ఈ 44% బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి ఒకదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే అమలు చేయడానికి కూడా ట్రై చేశారు. అమలు చేయడానికి ట్రై చేస్తే ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయం ముందే సచివాలయం ఉద్యోగులు కుండీలు పగలగొట్టి, పూల మొక్కల కుండీలు పగలగొట్టి, అద్దాలు పగలగొట్టి నిరసన తెలియజేశారు. అసలు ఎన్టీఆర్ మీదకి వెళ్ళారా లేకపోతే ఆయన కార్యాలయం మీదకి వెళ్ళారా కూడా అర్థం కాని పరిస్థితులు బద్దలు కొట్టారు అక్కడ కుండీలు, అద్దాలు. సో మరి ఈ క్రమంలో చూస్తే అప్పట్లో కోర్టుకు వెళ్ళారు చాలామంది. 44% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వటం ఏంటి, మేము ఒప్పుకోము అని చెప్పేసి కోర్టుకు వెళితే కోర్టు కూడా ఈ 44% రిజర్వేషన్ అమలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి కొట్టేసింది. మరి దానికి ఏం చెప్తారు? బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కొత్తగా ఆయనే తీసుకొచ్చినట్టు మళ్ళీ కలరింగ్ ఇచ్చుకుంటారా? క్రెడిట్ చోరీ కోసం ట్రై చేస్తారా? ఈ క్రెడిట్ చోరీ అనేది ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే దయచేసి కమెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇక మొత్తానికి చూస్తే బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కేవలం రాజకీయంగా ఒక లైమ్ లైట్లోకి రావటానికే, రాజకీయంగా ఆయనకు ఒక గుర్తింపు రావటానికే ఈ దీక్ష చేపట్టారా? లేకపోతే ఇదిగోండి చక్కగా టీవీల్లోనూ వీటిల్లోనూ ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి ఇలాంటి ఫొటోస్. సో కేవలం రాజకీయంగా ఆయన ఒక గుర్తింపు కోసమే ఇలా దీక్షలు చేపట్టి డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఈయన వెనక ఎవరో ఉండి రాష్ట్రంలో రాజకీయ అస్థిరత, అంటే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, రాష్ట్రం శాంతియుతంగా లేదు అని చూపించడానికి ఈయన చేత ఇలాంటి అల్లర్లు సృష్టింపజేస్తున్నారు. ఇదిగోండి బీసీవై పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలాంటి అల్లర్లు సృష్టిస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు. ఇలాగా రాష్ట్రంలో అశాంతి నెలకొంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఇలాంటి పనులు చేయమనే ఈయన్ని వెనకాల ఎవరో ఉండి ప్రోత్సహిస్తున్నారా అని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఇది బీసీ ధర్మదీక్షలాగా లేదు, ఇదేదో రాజకీయ దీక్షలాగా ఉందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మరి వీటి గురించి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.